ఇప్పుడు గొడవ ఏంటంటే అసీం మునీర్ ఐఆర్జీసీకి అసీం మునీర్కి ఉన్న లింకుల మీదనే ఇప్పుడు గొడవ నడుస్తుంది. అసీం మునీర్ ఇరాన్కి వెళ్ళాడు, రైట్? షహబాజ్ షరీఫ్ గాలిబాఫ్ తోటో లేకపోతే ఈ అరగాచి తోటో మాట్లాడుతున్నాడు. బట్ అసీం మునీర్ ఇరాన్కి ఎందుకు వెళ్ళాడు? ఒక ఆర్మీ చీఫ్ ఎందుకు దిగాడు ఇరాన్లోకి? చర్చలు ఎప్పుడు కూడా రెండు రకాలుగా జరుగుతాయి. మామూలుగా అయితే పై స్థాయిలో ఎప్పుడు కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్లోనే చర్చలు జరుగుతాయి. ద్వైపాక్షిక చర్చల నుంచి వచ్చేటువంటి ఫలితమే మనకు కీలకం. పొలిటికల్ డిసిషన్స్ కదా మెయిన్. ఎనీథింగ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయం కదా కీలకం. సెంట్రల్ కమాండ్ చీఫ్ తోటి ఎవరు మాట్లాడరు కదా. అక్కడ గల్ఫ్ లో ఉన్నటువంటి సెంట్రల్ కమాండ్ చీఫ్ తోటో లేకపోతే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ తోటో మాట్లాడతారా? సెంట్రల్ కమాండ్ చీఫ్ ట్రంప్ చెబితే వినాలి, అంతే కదా. సో పొలిటికల్ లీడర్షిప్ ఫైనల్ కదా. బట్ ఇక్కడ పొలిటికల్ లీడర్షిప్ కంటే కూడా ఐఆర్జీసీ కూడా వాళ్ళ పెత్తనము లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అని ప్రిజర్వ్ చేయడం కూడా జరుగుతోంది అనేది క్వశ్చన్. ఇప్పుడు నేను ఇంకా డీటెయిల్స్ రావాలని నేను జస్ట్ చూచాయిగా చెప్తున్నాను. అందుకే అసీం మునీర్ ఇరాన్కి ఎందుకు వెళ్ళాడు అనేది మేజర్ క్వశ్చన్. వెళ్తే షహబాజ్ షరీఫ్ వెళ్ళి ఉండాలి. షహబాజ్ షరీఫ్ వెళ్ళలేదు, అసీం మునీర్ వెళ్ళాడు. అండ్ అసీం మునీర్కి గతంలో ఉన్నటువంటి సంబంధాలు, ఐఆర్జీసీ కమాండర్ గా పనిచేసినటువంటి కాసిం సులేమానీకి అసీం మునీర్కి మంచి సంబంధం ఉందంట, స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉండేదట. అండ్ కాసిం సులేమానీని అమెరికా డ్రోన్ అటాక్ లో చంపేసింది. సో మనకి